ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని పనిగే పనిముట్టుగా నిన్ను చేయాలని, దేవుని పాత్రగా నిన్ను వాడుకోవాలని, ఒక ప్రార్థన పరురాలుగా నిన్ను ఉంచాలని, ఒక విశ్వాసురాలుగే కాకుండా దేవుని మహిమపరచగలిగిన దేవుని కృపవరము అనుగ్రహించి, దేవుని శక్తి నీకు అనుగ్రహించి, సంఘములో వాడబడే కుమార్తెగా, సంఘములో వాడబడే కుమారునిగా నిన్ను ఉంచాలని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఒకనాడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావు, ఒకనాడు దేవునికి నువ్వు దూరగస్తురాలవై జీవిస్తున్నావు, దూరస్తుడవై జీవిస్తున్నావు. లోకములో జీవిస్తున్న నిన్ను, లోకాశలతో జీవిస్తున్న నిన్ను, ధనాపేక్షతో జీవిస్తున్న నిన్ను, నేత్రాశతో జీవిస్తున్న నిన్ను, జీవడంబముతో జీవిస్తున్న నిన్ను దేవుడు నిన్ను దర్శనమిచ్చి, దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడి, వాక్యము ద్వారా నిన్ను బలపరిచి, సంఘములో ఒక సభ్యురాలుగా చేర్చుకొని, సంఘానికి ఉపయోగపడేలాగా నీకు కృపవరములు అనుగ్రహించి, ప్రార్థనాత్మను అనుగ్రహించి, నీకు కృపవరము చేత స్వస్థత వరము ఇచ్చి, అపవాదిని జయించే శక్తిని నీకు ఇచ్చి, దుష్టాత్మలు జయించగల శక్తి నీకు ఇచ్చి, దెయ్యములు వెలగొట్టే శక్తి నీకు ఇచ్చి, జ్వరాన్ని గర్దించే శక్తి నీకు ఇచ్చి, నిన్ను దేవుని పాత్రగా, దేవుని సాక్షిగా జీవించటానికి నిన్ను పిలిచి వాడుకుంటుంటే సంఘములో పాడు చేస్తున్నవే సంఘాన్ని. అంత గొప్ప జ్ఞానవంతుడివి, ఇది తగునా? నీకు తగదుగా? ఇలా చేయటము నీకు న్యాయమా? న్యాయం కాదు కదా. ఇలా చేయటము నువ్వు నీతిమంతురాలివా కాదు కదా. దేవుని ఆలోచన ఎరిగిన కుమారుడు కాదు కదా. సంఘాలను పాడు చేసేవారులారా, సంఘాలను బెదరేసేవారులారా, సంఘాలను చీల్చేవారులారా, పౌలు చరిత్ర తెలుసుకోనండి. పౌలు దేవుడు అనుకున్నాడు వాళ్ళ కష్టము. చాలామంది అంటారు, మన కడుపున పుట్టిన బిడ్డలే మనల్ని ఏమంటారు? నువ్వు ఎందుకు నన్ను కన్నావు? పెంచు, మమ్మల్ని పోషించు, మేము అడిగింది మాకు ఇవ్వు అని అడుగుతాడు ఈరోజు తల్లిదండ్రులు నిలదీసి. ఇవ్వకపోతే నువ్వు సంపాదించిన సంపాద నీ ఇంట్లో కానీ, నీ పొలములో కానీ, ధనములో కానీ, నాకు రావాల్సిన వాటి నాకు ఇచ్చేయి, నా ఇష్టప్రకారం నేను జీవిస్తానని ఈరోజు నిలదీసి అడిగేటువంటి రోజులు ఈ రోజులు చాలామందిలో జరుగుతున్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు కానీ ఇవ్వని పక్షాన హతమారుస్తున్నారు. వార్తలలో వింటున్నాను నా ప్రియ సహోదరి సహోదర. మగపిల్లల వాళ్ళే అంటే కాదు, ఆడపిల్ల వాళ్ళు తల్లిని చంపుతున్నారంట గర్తించినందుకు. ఈ రోజులు తిరగబడిన రోజులు, అంతిమ కాలము సమీపమైన రోజులు, రాకడ సమయము సమీపించబడిన రోజులు. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదర. ఈరోజు నేను ఈ విధంగా బోధించడానికి కారణము ఒకటి, నిన్ను ప్రేమతో పిలిచి ఎక్కడో లోకములో కొట్టుకుపోతున్న నిన్ను తీసుకుని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి, దేవుడు తన అమూల్యమైన మాటలు నీకు వినిపించి, ఆధ్యాత్మికంగా నిన్ను బలపరిచి, ఆధ్యాత్మికంగా నిన్ను దీవించి, నిన్ను కృపవరములతో నింపి, దేవుని ఆత్మ అభిషేకంతో నింపి, నిన్ను ప్రార్థన పరురాలిగా, స్వస్థత కలగజేసే శక్తిగా, ప్రభావం కలిగిన శక్తిగా, కుమార్తెగా, కుమారునిగా నిన్ను నిలపాలని దేవుని చిత్తమైతే నువ్వు వారిని చెడగొడతావా? వారిని పాడు చేస్తావా? వారు పడిన బాధ ఏంటో నీకు చూపిస్తానని పరిచారకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేశాడంట? పరిచారకులు చేసుకున్నాడు. ఆయన సాక్షిగా ఉండటానికి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన దర్శించాడంట. ప్రైజ్ ది లార్డ్.
నేను ఎందుకు ఏమి చెప్పాలనుకున్నానంటే, మనం అంటాం కదా, నువ్వు ఎందుకు నన్ను కన్నావని. రేపు పెళ్ళిన తర్వాత నువ్వు ఒక బిడ్డలను కంటావు. అప్పుడు తెలుస్తుంది నీకు బిడ్డలను ఎలా పెంచాలో. బిడ్డలను పెంచటం ఎంత కష్టమో. వాడికి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బు కావాలి, వాడు చదువుకోవడానికి డబ్బులు కావాలి, పిల్లలకి వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, పండగ పబ్బ వాళ్ళకు నాయన వారికి డబ్బులు కావాలి, వాళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి. తీర్చకపోతే నిన్ను నన్ను అడిగిన దానికన్నా వాళ్ళు రెట్టింపు ప్రశ్నలు వేస్తారు నిన్ను. ఆ విషయం అప్పుడు నీకు అర్థమవుతుంది, నా తండ్రితో వేసిన ప్రశ్న నేను తప్పు చేశానని. పిల్లల్ని పెంచుతా ఇంత కష్టమా? పెళ్ళిళ్ళు చేయటం ఇంత కష్టమా? ఇల్లు కట్టడం ఇంత కష్టమా? ఇంత కష్టమైనా నా తండ్రిని నా తల్లిని దూషించానే. ఇంత కష్టపడి శ్రమపడి ఇండ్లు వాకిలు ఏర్పాటు చేసి నాకు వివాహము చేసి నాకు భార్యను నాకు భర్తను అనుగ్రహించిన నా తల్లిదండ్రులను నేను దూషించానని ఒకనాడు రానే రాకపోదు నువ్వు పశ్చాత్తాపడే రోజు. ఆ యొక్క సత్యాన్ని తెలియజేయటానికే దేవుడు పరిచారకుడిగా కాదు సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. శిక్ష ఇంతకన్నా గొప్ప శిక్ష భూమి మీద ఎక్కడ ఉండదు. శిక్ష 10 రోజులు వేస్తే, లేకుండా ఒక జురుమానా వేస్తే కట్టేవాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ దొంగతనం చేస్తాడు, మళ్ళీ మోసం చేస్తాడు, మళ్ళీ దాగా చేస్తాడు, మళ్ళీ ఇలా భూమి మీద దిగుతాడు. కానీ వాడికి ఆ బాధ్యతను అప్పచెప్తే వాడికి తెలియదు. అందుకే జైల్లో అనేక మంది పనులు చేయిస్తారు వాళ్ళ బుద్ధులు మార్చటానికి, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చటానికి. సంవత్సరాలు వాడు చేసిన వృత్తిని అక్కడ చేయిస్తారు, చేతి పనులు చేయిస్తారు, వ్యవసాయం చేయిస్తారు, అనేక కార్యక్రమాలు చేయించి వాళ్ళ మనసు మార్చటానికి, కష్టపడి బ్రతకడానికి ఎంత శ్రమ పడాలో, నువ్వు చంపిన వాడు ఎంత శ్రమ పడితే వాడు అంత ఎదిగితే వాడిని నువ్వు ఎలా చంపావో అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు పోగొట్టుకున్న భార్య బిడ్డలను, నువ్వు పోగొట్టుకున్న తల్లిదండ్రులకు నువ్వు దూరమైనప్పుడు ఎంత బాధ నీకు కలుగుతుందో జైల్లో. ఆ యొక్క చంపిన వ్యక్తి కోల్పోయినటువంటి తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎంత బాధపడతారో అప్పుడు నీకు అర్థమవుతుందని ఆ యొక్క శిక్ష ఇస్తారు. తెలుసా, శిక్ష ఇచ్చడానికి కారణం ఇదే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సంఘాన్ని అయితే చెడగొట్టాడో, ఏ సంఘాన్ని అయితే పాడు చేయాలనుకున్నాడో, ఆ యొక్క సంఘానికి మళ్ళీ ఏర్పాటు చేయటానికి, ఆ సంఘ బిడ్డలను పోగు చేయటానికి పాత్రగా ఎన్నుకున్నాడు సౌలును. ఇది దేవుడి యొక్క ప్రణాళిక, గొప్ప ప్రణాళిక భూమి మీద. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. 100 రూపాయలు నీకు ఇస్తే ఇలా వెళ్ళి ఇలా ఖర్చు చేసుకొని రాగలవు, మంచిదే. లెక్కలు అడిగితే తల్లిదండ్రులు ఇచ్చావులే మహా 100 రూపాయలు, దానికి నువ్వు లెక్క చక్కలు అడుగుతావా అన్నో, ఏం చెప్పాలి నీకు అని చెప్పి నువ్వు ఎదురు సమాధానం చెప్పి వాళ్ళని బెదిరేయటం కాదు. ఆ 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది నీకు కష్టం ఏంటో. ఆ 100 రూపాయలు ఎంత చెమటోరిస్తే తెలుస్తుంది 100 రూపాయలు వస్తాయో. ఎంతమందితో మాటలు పడితే ఆ 100 రూపాయలు విలువ కర్తావో నీకు తెలుస్తుంది ఆ 100 రూపాయలు సంపాదించిన రోజు. అందుకే ఆదామును సుఖమైన జీవితం ఇచ్చాడు. ఫలవృక్షాలు కలిగినటువంటి ఆ యొక్క తోటలోనికి వెళ్ళి బతుకురా అంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగి తోట నుంచి వెళ్ళగొట్టించుకున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చెమట ఓర్చి కష్టపడి నువ్వు ఆహారము సంపాదించుకొని బ్రతుకు అంటాడు. అప్పుడు ఆదాముకు అర్థమైపోయింది, సుఖమైన జీవితాన్ని పోగొట్టుకున్నాను రా అని. అప్పుడు ఆదాముకు అర్థమైంది, అవ్వకు అర్థమైంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, పనిష్మెంట్ దేవుడు ఏ రీతిగా ఇస్తాడో ఎవరికి తెలియదు. నీవు నాకు ఊహకు అందవు, మన జ్ఞానము చాలదు. మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తిరుగుబాటుతనానికి ఎటువంటి శిక్ష మన మీదకి వస్తుందో, ఎటువంటి ఉగ్రత మన మీదకి వస్తుందో మనం ఊహించలేము. నా ప్రియ సహోదరి సహోదర, చదువుమా మిగిలిన మాటలు కూడా. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను
హాని కలగకుండా నిన్ను కాపాడదాం. ప్రైజ్ ది లార్డ్. నేను అర్థం ఏంటో తెలుసా? నువ్వు నా ప్రజలను హింసించావే, చెరసాల్లో వేశావే, నువ్వు దుఃఖపడావే, ఆ ప్రకారం నీకు రాబోతుంది. నిన్ను కొట్టే రోజులు వస్తున్నాయి, నిన్ను తరిమే రోజులు వస్తున్నాయి, నిన్ను శిక్షించబోయే రోజులు వస్తున్నాయి. కానీ నువ్వు భయపడకు. ఎందుకంటే నిన్ను సాధారణంగా నేను వదలను, నిన్ను సాధారణంగా నేను వదలను. నిన్ను కాపాడుతూ వస్తా. ప్రతి సమయంలో నిన్ను కాపాడుతాను. ఎప్పుడు? వాళ్ళతో తన్నులు తిన తర్వాత నిన్ను కాపాడుతా, వారు చెరసాల వేసిన తర్వాత నిన్ను కాపాడుతా, వారు కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత నిన్ను కాపాడుతా, వాళ్ళు నీ మీద ఉమ్మి వేసిన తర్వాత నిన్ను కాపాడుతాను, వారు నీ మీద పెడగుర్తులు గుద్దిన తర్వాత మళ్ళీ నిన్ను కాపాడుతా, నీ ప్రాణాన్ని మటుకు కాపాడుతా, నిన్ను మటుకు సావనివ్వను. ఎందుకు తెలుసా? నా సంఘాన్ని పాడు చేశావు కనుక. నా సంఘము, నా అవయాలు, నా శరీరాన్ని పాడు చేశావు. నా శరీరంలో ఉన్న ఒక్కొక్క గాయానికి రుజువు నీకు నేను చూపిస్తానన్నాడు దేవుడు. నిన్ను నేను కాపాడుతాను. కానీ ఎప్పుడు తెలుసా? నువ్వు శిక్ష పొందుతూనే ఉంటావు, నేను కాపాడుతూనే ఉంటా. నువ్వు శిక్ష కలిగిన భరిస్తూనే ఉంటావు, నేను కాపాడుతూనే ఉంటా. అందుకే ఈ అపోస్తుల కార్యాలు యావత్తు కూడా మనం చదివితే గాన, ఈ యొక్క పత్రికలు యావత్తు కూడా మనం చదివితే గాన, అనేక మార్లు చెరసాల్లో పన్నాడు, అనేక మార్లు కొర్రల దెబ్బలు తిన్నాడు, అనేక మార్లు వీటిని పట్టుకొని బంధించారు, అనేక మార్లు ఇబ్బందుల పాలయ్యాడు, అనేక మార్లు సమస్యల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు పౌలు. కారణము ఇదే. లే, నీ కాలు పాదములు మోపి నిలువు, నేను నిన్ను కాపాడుతాను అన్న జనుల నుంచి అన్నాడు ఒక పక్కన. కానీ పరిచర్య అంటే ఏంటో, సంఘం కట్టడమే ఏంటో, ఆ యొక్క బాధ ఎంత ఉంటుందో, సంఘాన్ని కాపాడాలంటే ఎంత శిక్ష అనుభవించాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు పౌలు గారికి నా ప్రభు, నా రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. చదువుమా. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారముల నుంచి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో ఏం పొందినట్టు? స్వాస్థ్యము పొందినట్టు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది భయంకరమైనటువంటిది. అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుని యేసు ప్రభువును నమ్మండి అంటే, మా దేవుడు గొప్పవాడు కాదా, మీ దేవుడే గొప్పవాడని టక్కమని సమాధానం వస్తుంది. యేసు ప్రభువును అంగీకరించండి అని చెప్పడం చాలా సులువే, కానీ వారిని యేసు ప్రభువును అంగీకరించే వరకు వారిని వెంటాడి వేటాడి వాక్యోపదేశం చేస్తే వారిని నడిపించటం అంత చాలా సులువైన పని కానే కాదు. ఒక చెడిపోయిన వ్యక్తిని మంచి మార్గంలో నడిపించటం అంత సులువైన పని కాదు. ఒక చెడు ప్రవర్తన కలిగినటువంటి ఒక వ్యక్తిని బాగు చేయడానికి అంత సులువైన పని కాదు. కానీ దేవుడు సౌలుకు చూపించాడు రుచి. సౌలుకు చూపించాడు. ఎంతో కష్టపడి ప్రార్థన పూర్వకంగా చెమట వచ్చి వాక్యోపదేశం చేసి సంఘాన్ని కట్టి సంఘాన్ని పోషిస్తున్న నా బిడ్డలను చెదరగొట్టావే, నువ్వు అదే సంఘాన్ని కట్టాలంటే నువ్వు ఎంత శ్రమ పడాలో, ఎంత శోధనకు గురవ్వాలనో నీకు నేను చూపిస్తానన్నాడు. చూపించటం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఈనాడు సేవకులు చాలామంది కూడా సులువుగా సేవ చేస్తున్నారు. తన బంధువులను ఆధారం చేసుకోను, తన కులాన్ని ఆధారం చేసుకోను, తన రక్త సంబంధికులను ఆధారం చేసుకొని చాలా సులువుగా దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని పేరిట జీవిస్తున్నారు. అది సరైనటువంటి సువార్త కాదు, అది సరైనటువంటి నడక కాదు. కష్టపడింది ఫలితం దక్కదు.
శ్రమించనిది ఫలితము దక్కదు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఈ రోజు ఈ వాక్యాన్ని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు కాబట్టి విశ్వాసులైన నువ్వు నేను మనందరము కూడా ఒక విశ్వాస కుటుంబాన్ని పాడు చేస్తే, ఒక నమ్మకస్తులను మనం పాడు చేస్తే మన జీవితం ఎలా ఉంటుందో, మన బ్రతుకులు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించాలి అనేదే నా ప్రధాన ఉద్దేశమై ఈరోజు దేవుని అడిగినప్పుడు ఈ సందేశం నాకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది చాలా సులువుగా ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి మనుషులను మారుస్తూ ఉంటారు. మంచిదే, కాదంటం లేదు. కానీ తర్వాత వాళ్ళకు పొందే ఫలితం వారు కూడా నష్టపోతారు, మార్చిన వారు నష్టపోతారు, మారిన వారు నష్టపోతారు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన సంఘములో ఉండాలని మనమందరము ప్రయాసపడాలి. ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మాట. 8వ వచనం, నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడంట. గనుక చాలు, ప్రైజ్ లార్డ్. ఏమైందయ్యా సౌలు గారికి? కన్నులు కనిపించటం లేదంట. అంతకుముందు ఏమైనాయి? బాగా చూసేవాడు. ఎప్పుడు ఆ తేజస్సు అయినటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుతురు, ఆ వెలుగు అతని చుట్టూ కమ్మగా అతడు నేల మీద పడిపోయాడు, చూపు కోల్పోయాడు. ప్రైజ్ లార్డ్. ఏమయ్యాడు? చూపు కోల్పోయాడు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, పడిన తర్వాత హింసించుతున్నావు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుతున్నావని ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు వారు, ప్రభువా నువ్వు ఎవడవని అడిగినప్పుడు నేను ప్రభు అయిన యేసును అని చెప్పినప్పుడు గుండె బాదుకున్నాడు. వెలుగు ఎప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? అతని చూపు, అంటే బయటి నేత్రాలలో ఉన్న చూపు పోతే పోయింది, కానీ తన హృదయంలోనికి వెలుగు వచ్చింది. సపరుకు దేవుని మహిమపరచండి. తన హృదయంలో ఉన్న చీకటి తొలగిపోయింది. తన హృదయంలో ఉన్న గర్వాంధకారమైన చీకటి తొలగిపోయింది. తన హృదయంలో ఉన్నటువంటి దుష్ట ఆత్మ స్వభావం కలిగిన చీకటి తొలగిపోయింది. యేసు ప్రభు వారి యొక్క వెలుగు ఆ హృదయంలోనికి ప్రవేశించింది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, అన్ని పోల్చి చెప్తున్నాడు ఏంటి అంటారా? నేను అంటాంలే, లేఖనాలు చెప్తున్నాయి. చూడమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు చదువు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక, అది పలికిన దేవుడే మహిమను గురించిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు. ప్రైజ్ లార్డ్. చప్పుడుకు దేవుని మహిమపరచండి. ఎక్కడ ప్రకాశించిందంట? బయట ప్రకాశించిందా? ఆయన మహిమ ఎక్కడ ప్రకాశించింది? మన హృదయాలలో ప్రకాశిస్తుంది. యేసు ప్రభు అంటాడు, నేను మనుషులకు జీవ వెలుగునై ఉన్నానని 1వ అధ్యాయం 4, 5 వచనాలలో రాయబడి ఉంది. ఏమై ఉన్నాడంట? ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, కానీ మనుషులకు జీవపు వెలుగునై ఉన్నాను అంటాడు. ప్రైజ్ లార్డ్. జీవించి వెలుగై ఉన్నాడు, మన హృదయాల్లో ఉండేవాడు, మనల్ని హృదయంలో వెలుగుతో నింపగలిగిన వాడు, చీకటిని పారదోలగలిగిన వాడు. ఆయన కంటి చూపు అయితే పోగొట్టాడు, కానీ హృదయం నేత్రాలను తెరచాడు, హృదయంలో వెలుగుతో నింపాడు. కాబట్టి అతను ఏం చేశాడో తెలుసా? అంతకు ముందు ప్రార్థన అంటే కొట్టేవాడు, యేసయ్య మాట అంటే ఉచ్చరిస్తే మూతి మీద కొట్టేవాడు, యేసయ్య వాక్యం అంటే యూపు మీద కొట్టేవాడు, యేసయ్య సువార్త ప్రకటిస్తావా అని తీసుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయి సరసల్లో వేసినవాడు. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎప్పుడు ఎలుగై ఉన్నాడో, యేసయ్య తన హృదయంలోకి ప్రవేశించాడు, ఆ వెలుగై ఉన్నాడు, ఆయన మహిమను ఎప్పుడు చూశాడో ఎలా తయారైపోయాడో చూడండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమి పుచ్చుకొనక దమస్కలో
ఆ ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానెను. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్న అనేవాడే వీధికి వెళ్ళి యూదా అనువాని వానింట తార్సువాడైన సౌలు అనే వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడంట? ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులైన అననీయకు చెప్తున్నాడు. ఆయన ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? చూపు లేక అన్నపానములు ఏమీ ముట్టుకొనక 3 దినముల నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు తిన్నమైన వీధిలో, ఆ యూదా ఇంటిలో. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ప్రార్థన చేయటానికి ఏమొచ్చింది ఆయనకి? ఆయన హృదయంలోకి వెలుగు రావటం వల్ల ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఒకనాడు అసహించుకున్నాడు యేసును సువార్త వినటానికి అసహించుకున్నవాడు, యేసు మాట ఉచ్చరించడానికి అసహించుకున్నవాడు, యేసు మాటను ఉచ్చరించే వాళ్ళని కొట్టినవాడు ఈరోజు స్వయముగానే అన్నపానాలు మానేవేశాడు, భోజనం మానేశాడు, నీళ్లు తాగటం మానేశాడు. పచ్చి ఉపవాస దినాలతో 3 దినములు ఆయన నామస్మరణ చేస్తూ పాప క్షమాపణ చెందుతూ, యేసయ్యా నా తప్పైపోయిందయ్యా, యేసయ్యా నేను ఎరగక చేశాను, పాపాన్ని క్షమించు ప్రభువా, నా అహంకార స్వభావంతో నీ సంఘాన్ని పాడు చేశాను, క్షమించు ప్రభువా, నీ సువాసులను కొట్టాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ సువాసులను శిక్షించాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని పాప క్షమాపణ ప్రార్థన 3 దినాలు చేస్తూ ఉన్నాడంట. ఆ ప్రార్థన ఎవరు వింటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు కనుక బట్టే అననీయతో అంటున్నాడు, ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నానని చెప్పగలిగాడు. వినని వాడైతే చెప్పేవాడు కాదు కదా, వింటున్నాడు వాడు కనుక చెప్పాడు. అంటే నీవు నేను చేసే ప్రార్థనలు కూడా మనం ఏ సమయంలో ఏ గడియలో ఎలా ప్రార్థన చేస్తున్నామో సమస్తమును కూడా వింటున్నవాడని మనం ఈరోజు గమనించాలి, గ్రహించాలి. మన పాపాలు ఎలా ఒప్పుకుంటున్నామో సౌలులాగా ఒప్పుకుంటున్నామా? తన తప్పిదములు సౌలు ఒప్పుకున్న ప్రకారం మన పాపాలు ఒప్పుకుంటున్నామా? మన తప్పిదములు ఒప్పుకుంటున్నామా? మన పొరపాట్లు ఒప్పుకుంటున్నామా? మనం దేవుని బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నామా? సౌలైతే ఆయన ఆశపడుతున్నాడు దేవుని బిడ్డగా జీవించాలని, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేయనక్కర్లా, నువ్వు పాప క్షమాపణ అడిగితే చాలు, నీ పొరపాట్లు సరి చేసుకుంటే చాలు, అది కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరు ఆలకించండి. ఆ మాట అన్నాడు. వెంటనే అననీయ ఏం చేశాడు? 17-18 వచ్చినారు. అననీయ వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు ఏంటంటే నన్ను పంపి ఉన్నాడని ఎవరితో చెప్పాడంట? అననీయ సౌలుతో చెప్పాడు. ఏమని గుర్తు చేశాడు? అయ్యా, నువ్వు దమస్క మార్గములకు వస్తున్నప్పుడు గొప్ప వెలుగుతో దర్శనమిచ్చినటువంటి ఆ నజరేయుడైన యేసు ప్రభువారు నీతో మాట్లాడినాడే, నీకు దర్శనమిచ్చాడే. ఆ సమయంలో నువ్వు చూపు కోల్పోయావే, ఆ యొక్క చూపు కోల్పోయిన చూపు తిరిగి నీకు అనుగ్రహించటానికి, నీవు పరిశుద్ధాత్మ పొందటానికి, దేవుని సాక్షిగా జీవించటానికి ఆ ప్రభువే నాతో మాట్లాడి నన్ను పంపించాడు. దేవుని సపరేట్గా దేవుని మహిమపరచండి. వాక్యం అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందన్నమాట. నన్ను పంపాడన్నప్పుడు అప్పుడు సంతోషించాడంట. ఆయన చెయ్యి చాపి
అతని తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడంట 18వ వచనం, ఆ కంటిలో ఉన్నటువంటి పొరలు వంటివి రాలెను, దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొంది తర్వాత ఆహారము పుచ్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు దేవుని మహిమపరచండి. ఇటువంటి ఇటువంటి క్రియ మన జీవితంలో జరగాలి. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ప్రార్థన జీవితం కలిగిన కుమార్తె కుమారుడు అయి ఉన్నావా? ఇటువంటి ఉపవాస ప్రార్థన దినాల్లో ఎటువంటి అనేకమైన ఉపవాస ప్రార్థన కోరికను సంభవించినటువంటి ప్రసంగాలు విన్నప్పటికీ నీలో మార్పు ఏమైనా జరుగుతుందా? సౌలు పౌలుగా మార్చబడినాడే, బలమైన సాధనగా పాత్రగా వాడబడినాడే, అది ఎలా సాధ్యమైంది? ఆయన దర్శిస్తే అంత గొప్ప కార్యము జరుగుతుందా మన హృదయాలలో? చీకటి పారిపోతుందా మన హృదయాల నుంచి? చెడు భావాలు పారిపోతాయా? చెడు క్రియలు ఎడిపోతాయా అని అంటే వెళ్తాయి. అది నిజమే. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే వారికి జరుగుతాయి. దర్శనమిచ్చే దేవుడు వారికి జరుగుతాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, 2024 సంవత్సరం ఆగస్టు నెల 23వ తారీఖున శుక్రవారం రోజు ప్రభా సౌలును దర్శించావు. దమస్క మార్గంలో దర్శించి ఆ దర్శించిన సమయంలో జరిగిన ఆ సంఘటన, ఆ సంభాషణ నాయన ఎందుకు దర్శించావో, ఎందుకు ఆ సంభాషణ జరిగిందో యావత్తు కూడా క్లుప్తంగా ప్రభా నీ ప్రజలకు వివరించడానికి ఈ యొక్క ప్రభా టెలివిజన్ నాయన ప్రవచన టెలివిజన్ ద్వారా తండ్రి టీవీ ముందు కూర్చొని ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క హృదయాలు కదిలించబడునగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయం కదిలించబడునగాక. పౌలు వారి వాళ్ళ ఆత్మ జీవితమును మార్చుకొని, వారి అలవాట్లు మార్చుకొని, వారి క్రియలు మార్చుకొని ఆయన సాక్షిగా వాళ్ళకు మాదిరిగా జీవించడానికి కృపద ఇచ్చేయమని, వాళ్ళ జీవితాలు మార్చమని, వాళ్ళ నడక మార్చమని, వారి ఆలోచనలు తలంపులు మార్చమని నా ప్రభువా నీ కార్యము వారి యొక్క జీవితంలో జరిగించండి. ఏ విధంగా అననీయ తన శిరస్సు పైన చేయి ఉంచినప్పుడు కంటిలో ఉన్న పొరలు రాలిపోయినాయో నాయనా, ఓ నాయన, అవి శ్వాసల కంటిలో ఉన్న గర్భంధకారమైన పొరలు, అహంకార స్వభావమైన పొరలు నాయనా, నాకేమనేటువంటి ఆలోచన కలిగిన పొరలు, నా తండ్రి నా దేవా, నేను ప్రార్థన పొర్రాలని అనేటువంటి ప్రార్థన పొరుని అనేటువంటి ఆంబామ కలిగినట్టు పొరలు రాలిపోవునుగాక. వారిలో ఉన్న చీకటి, హృదయంలో చీకటి తొలగిపోవునుగాక. వారి అంధకార చీకటి బంధకాల నుంచి తొలగిపోవునుగాక. నా ప్రభువైన యేసయ్య వెలుగు వాళ్ళ హృదయంలో ప్రకాశించునుగాక. వాళ్ళు వెలుగులో నడువునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో దినదినం వృద్ధులునుగాక. ఆత్మీయ జీవితంలో బలపరచబడునుగాక. గొప్ప మేలు పొందుకొని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామములో సాక్షులుగా నిలబడునుగాక. ఈ చిన్ని ప్రార్థన మీ పాస్తున్న చేసుకుని ప్రతిఫలం దయచేయమని, నేను నా నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట అయినా ప్రతి ఒక్కరి హృదయాల కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని మా ప్రభు ప్రియ కుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒలీవ సందేశాలు ప్రభువా